హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నందుస్ కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎవరైనా ఈజీగా చేయగలిగే మృదువైన నేతి బొప్పట్లు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుందని చెప్పి క్లియర్ డీటెయిల్స్తో ఈ వీడియో చేయడం జరిగింది. ఇది మన ట్రెడిషనల్ రెసిపీ అండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఈజీగా మన ఇంట్లో నేతి బొప్పట్లు తయారు చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో నేను చెప్పే టిప్స్ పాటిస్తే బొబ్బట్లు అనేది రోజంతా గట్టిపడిపోకుండా ఎంతో మృదువుగా ఉంటాయి. అండ్ నేను చెప్పిన కొలతలు పాటిస్తే స్వీట్ షాప్లో కన్నా మృదువుగా చాలా మెత్తగా ఉంటాయి. 1 కప్పు శనగబాళ్ళు నీటిలో 1 గంట సేపు బాగా నానబెట్టుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే శనగబాళ్ళు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో మైదా పిండిని కూడా తీసుకోవాలి. పర్ఫెక్ట్ కొలత పాటిస్తే చక్కగా వస్తాయి. ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. ఇందులో నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని స్టిక్కీగా కలుపుకోవాలి. చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. మీకు చేతికి ఇలా పిండి అంటుకుంటూ ఉండాలండి. అలాగని పలచగా కలుపుకోకూడదు. ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. ఇందులోకి ఆయిల్ కానీ నెయ్యిని కానీ యాడ్ చేయాలి. నేనైతే 4 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో మనం పిండి మునిగేంత వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం 5 నిమిషాల పాటు బాగా చక్కగా కలుపుకోవాలండి. మనం కలుపుకున్న పిండిని 3 గంటల సేపు ఖచ్చితంగా నానబెట్టాలండి. 1 గంట సేపు నానబెట్టుకున్నాం కదండి పప్పుని. ఆ పప్పుని మనము నీళ్ళతో సహా కుక్కర్లో యాడ్ చేసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. సో పప్పు అనేది ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఈ పప్పుని డిస్టర్బ్ చేయకుండా ఒక స్ట్రైనర్లోకి నీళ్లు వంపేసి అసలు ఎక్స్ట్రా వాటర్ను ఖచ్చితంగా వంపేయాలండి. మనం ఈ పప్పుని ఉడకబెట్టుకున్న ఒక బౌల్లోకి ట్రాన్స్ఫరేషన్ చేయాలండి. వంపిన వాటర్ని రసం కానీ పప్పుచారులోకి కానీ యాడ్ చేసుకోవచ్చండి. పూర్తిగా వాటర్ని వంపేసుకున్న తర్వాత నేనైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 4-5 యాలకులను యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఉడకబెట్టుకున్న శనగపప్పుని అందులోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ ఇలా చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు లైట్గా పలుకు ఉన్నా పర్వాలేదు, బెల్లంతో పాటు ఉడికించుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టి మనం గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ అనేది అసలు యాడ్ చేయకూడదండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. గిన్నెలో మనం ఏ కప్పుతో అయితే అన్ని కొలుచుకున్నామో సేమ్ అదే కప్పుతో కూడా బెల్లం కూడా సేమ్ ప్రాసెస్లో యాడ్ చేయాలి. ఇక్కడ మీరు ఉప్పు బెల్లం కాకుండా మెత్తటి బెల్లం అంటే ఎర్ర బెల్లం తీసుకోండి. బొప్పట్లు ఎంతో మృదువుగా వస్తాయి, టేస్టీగా కూడా ఉంటాయి. బెల్లం వేసుకున్న తర్వాత ఇందులో కూడా మనం పప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ 1 లేదా 2 స్పూన్లు నెయ్యి అయినా ఆయిల్ అయినా యాడ్ చేసుకోండి. ఎంతో మృదువుగా వస్తాయి. కావాలంటే ఇందులో కోకోనట్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేశానండి. కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను
యాలకులని పప్పుతో పాటు వేసి గ్రైండ్ చేశాను కాబట్టి ఇంకా ఎక్స్ట్రా యాలకులని వేయట్లేదు. కావాలంటే మీరు ఒక 2 వేసుకోవచ్చు ఎక్స్ట్రా. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బెల్లం అంతా కరిగిపోయేంత వరకు గరిటెతో కలుపుతూ దగ్గరికి అయ్యే వరకు ఉడ్డ కట్టేంత వరకు కలుపుతూనే ఉండాలి. అడుగు అంటకుండా ప్రాసెస్ కలపాలి. ఇది బెల్లం కరిగే కొద్దీ కొంచెం పలుచగా అవుతుందండి. అయినా మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమేం లేదు. హీట్ చేసే కొద్దీ దగ్గర పడుతుంది. లో ఫ్లేమ్లో గరిటెతో కలుపుతూ 5 లేదా 10 నిమిషాలు కుక్ చేస్తే దగ్గర పడిపోతుంది. ఈ స్టఫింగ్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా వస్తే సరిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. చల్లారిన తర్వాత ఇంకాస్త దగ్గర పడుతుంది. ఈవెన్గా పల్చగా స్ప్రెడ్ చేసేసి పక్కన వదిలేసేయండి. ఇలా కంప్లీట్గా చల్లారిపోయాక పూర్ణం అనేది గట్టిపడిపోతుందండి. ఇప్పుడు మీకు నచ్చిన సైజులో ఉంటల కింద చుట్టేసేసుకోండి. నేనైతే మనకి జనరల్గా స్వీట్ షాపులో ఏ సైజులో అయితే మనకు దొరుకుతాయో ఆ సైజులో పూర్ణం ఉండలు చేస్తున్నానండి. ఈ సైజులో ఉంటలుగా చేస్తే దగ్గరగా నాకు 15 బొప్పట్ల దాకా వస్తాయండి. ఈ 15 ఉంటలకి మనం నానబెట్టుకున్న పిండిని స్టఫింగ్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా ఉండల కింద చుట్టేసుకొని పైన మూత పెట్టి కవర్ చేసేయండి. ఇప్పుడు మనము పిండిని చూద్దామండి. ఆల్మోస్ట్ పిండి అనేది 3 to 4 hours దాకా నానిపోయిందండి. ఇంకా ప్రాసెస్ మనం స్టార్ట్ చేద్దాం. ఈ పిండిని మళ్ళీ మనము చేత్తో బాగా కలుపుకోవాలండి. కనీసం 5 minutes కలిపితే బొప్పట్లు అనేది ఎంతో సాఫ్ట్గా వస్తాయండి. మనం వేసుకున్న ఆయిల్, ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా పిండిలోకి కలిసిపోవాలండి. అప్పుడే పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండి తీసుకొని పూర్ణం మనం ఏ సైజులో అయితే తీసుకున్నామో ఆ పూర్ణం సైజులో కంటే సగం పిండి తీసుకుంటే మనకు సరిపోతుందండి. ఆ మాత్రం ఈ సైజులో తీసుకోవాలండి పిండి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ కానీ లేదా బటర్ పేపర్ కానీ తీసుకోవాలి. మనం నెయ్యి, నూనె కానీ తీసుకున్నాం కదా, అందులో నుంచి ఈ పేపర్కి అప్లై చేయాలి. పిండిని కొద్దిగా స్ప్రెడ్ చేసి అందులో పూర్ణాన్ని పెట్టి ఈ పిండితో పూర్ణాన్ని కవర్ చేయాలి. పైన ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయాలి. చేత్తో ఈ విధంగా వీలైనంత పల్చగా ఒత్తుకోవాలండి. మీరు ఎక్స్ట్రా ఆయిల్ వేయాల్సిన పని ఉండదు. ఈ పిండిలోనే ఆయిల్ ఉంది కదా, అది సరిపోతుంది. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత స్టవ్ మీద పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియం హీట్లో పెట్టుకొని ఇప్పుడు ఈ బటర్ పేపర్ని పెనం మీద వేసాక స్లోగా చిన్నగా పేపర్ తీసేయాలి. ఇప్పుడు ఈ బొబ్బట్టుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. నూనె అనేది అంచుల మీదుగా స్ప్రెడ్ అయ్యేలాగా వేయాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిరిగేసి బాగా కాల్చాలి. ఇంకొక బొబ్బట్టుని పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో అన్ని బొబ్బట్లు కూడా కాల్చేసుకోవచ్చండి. అంతేనండి, బొబ్బట్లను సింపుల్ టిప్స్తో ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. బొబ్బట్లు అనేది చాలా మృదువుగా వచ్చాయి కదా, ఒకసారి ట్రై చేయండి.